మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ వందనాలు. ఈ నేటి దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకొని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయచేసి నాతో కూడా మీరు అందరూ ఏకీభవించి ఈ యొక్క కీర్తన గ్రంథము 18వ అధ్యాయాన్ని చదువుతుండగా మీరు శ్రద్ధతో ఆలకించండి. లేకపోతే మీ పరిశుద్ధ గ్రంథాలని తీసుకుని చూడగలిగినట్లయితే అది ఇంకా ఎంతో మంచిది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. చూడండి, దయచేసి చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజుబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకునెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. హల్లెలూయా. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. హల్లెలూయా. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు
నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవాకు ప్రతిఫలమిచ్చెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దయచేసి ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించండి, వీటిని ధ్యానించండి. ఇవి మనకు ఎంతో బలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాయి. మా వట్టి మాటల కంటే, మానవుల యొక్క మాటల కంటే, నైపుణ్యముతో కూడిన మాటల కంటే, ఏ నైపుణ్యము లేని నాలాంటి దీనుడు కేవలం దేవుని యొక్క వాక్యాన్ని, మనమందరము అలాగున దీనత్వం వహించి దేవుని వాక్యాన్ని, ప్యూర్ వర్డ్ మనం చదివి విని దాని హృదయంలో తలపోసుకుంటే అది మనకి ఎంతో మేలు. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆమేన్. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. హల్లెలూయా. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. ఆమేన్. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు. ఆమేన్. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. ఆమేన్. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. ఎస్, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆమేన్. తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాలవలి చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. ఆమేన్. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ కృపాతి నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను.
నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. ఆమేన్. వారు లేవలేకపోయినట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. ఆమేన్. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. ఆమేన్. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు. యెహోవా జీవము గలవాడు. ఆమేన్. ఎస్ ఎస్. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. ఆమేన్. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు. వర్స్ నంబర్ 47. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. ఆమేన్. మానవుల యొక్క మాటలు ఎంత గొప్ప మాటలైనా సజీవుడైన మన దేవుని యొక్క ప్రతి మాట మన బ్రతికిస్తుంది. మనకి ధైర్యాన్ని, ఆదరణను కలుగజేస్తుంది. అందుకని మనం ఎప్పటికి కూడా దేవుని వాక్యంపై ఆధారపడటము, దేవుని యొక్క మాటలలోని సత్యాన్ని విశ్వసించటము, ఆయనకి లోబడ్డము మనం అందరం చేయాలి. మనం శక్తిహీనమైనప్పుడు, నిస్సహాయులమైనప్పుడు ఆయన మనకు రక్షణకర్తగా, మనకు అండగా, మన కొండగా, మనకు ఆయన ఆశ్రయముగా ఉంటారు. మరి ఆ విధంగా దేవుని యొక్క కృపను మనం పొందుదుముగాక. మీ అందరికీ చాలా వందనాలు. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఎన్నో బలహీనతలు, బాధలు, వ్యధలలో జీవితం కొనసాగుతూ ఉండగా
దేవుడే తన బిడ్డలమైన మన ఎడల కృప చూపించాలని మనం అందరం ముక్త కంఠంతో ప్రభు పాదాల సన్నిధిలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసి ప్రార్థనలో ఎత్తిపట్టుకుందాముగా అలాగున చేయుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మన కృతార్థులను చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాండి. దయగలిగిన యేసయ్య కృపామేడ ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విన్న మా ప్రియ సహోదరి సహోదరులందరూ అనుదినము చదివేవారే అయినను ఎన్నిసార్లు మీ మాటలు విన్నా అవి తనివి తీరా మాకు తనివి తీరదు నాయన. మా హృదయంలో ఎంతో ఆదరణకు అవసరమైనట్టుగా నీవే నీ పరిశుద్ధ లేఖనము పవిత్రమైన నీ మాటల్లో నుండి, నిష్కల్మషమైన నీ మాటల్లో నుండి, శక్తి సంపన్నమైన నీ మాటల్లో నుండి మాకు ఆదరణ ఇస్తున్నావు. ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని మా పక్షమును నెరవేర్చి ఆనాడు నీ బిడ్డలను ఆదుకున్న రీతికి ఈ నేటి దినము వరకు నీవు నమ్మదగిన దేవుడు ఉన్నావు గనుక మా పక్షమున కార్యం జరిగించమని నాతో ఉన్న మిగిలిన నలుగురు సహోదరులతోనూ అయా మాకు నీతి న్యాయములు జరిగించు యెహోవా. నీ సాక్షులుగా మమ్మలను భూమి మీద నీ సైనికులుగా, నీ శక్తివంతులైన దాసులుగా నీ నామ ఘనతను ప్రచురపరచు వారిగా నీ ప్రత్యేకించబడిన నీ స్వాస్థ్యములో మేము ఉండునట్లు మాకు సహాయం చేయం. మమ్మలను మా కుటుంబాలను మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిలో నిన్నే నమ్ముకొని నీపైన ఆధారపడి నీ యందు విశ్వాసం కలిగి నీ వనరులనే మేము పూర్తిగా నమ్మి ఉన్నాము. నీవిచ్చిన దాన్ని అందే ఆనందిస్తున్నాము. నీవు ఏదైతే ఇస్తావో అది శ్రేష్టమైనది, అది చిన్నదైనా గొప్పది, అన్నిటికంటే మిన్నయైనది, గొప్పది, శ్రేష్టమైనది. అయినా నీవు నిన్ను ప్రేమించే వారికి ఏ మేలు కొదవ చేయవు. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ దీవించండి, దర్శించండి. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి. కన్నీటి బాష్ప బిందువులలో ఉన్న బిడ్డలను కన్నీరు తుడిచి ఆదరణను దయచేయండి. కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానము, ఆశీర్వాదము, పిల్లలు తల్లిదండ్రులకు లోబడినట్లును, పెద్దలు పిల్లలు అన్నదమ్ములు అక్షరేండు బంధువర్గం అందరూ ఏక హృదయం కలిగిన వారై, ఏక తాత్పర్యం కలిగిన వారై ఆకాశమందున్న దేవుని వైపు కనులార తేరి చూచి నిన్ను ఆశ్రయించి నీ పాదములను పట్టుకొని నీ ద్వారా స్వస్థతను, విడుదలను, ఆదరణను, జయమును, అయా ఉత్సాహమును, ప్రోత్సాహమును, అయా అద్వితీయమైనటువంటి నీ శక్తిలో ఆనందించు అనుభవంలోనికి నీ బిడ్డను నడిపించమని మనం చేస్తున్నాం. అయా ఇంకను ఇవి అనేకులు ఈ మాటలు వినుటకు ప్రతి ఒక్కరు పురికొల్పబడి వాక్యం వైపు చూచుటకు, ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తును మేము విశ్వసించినట్లు ఆయన పొందిన దెబ్బల వల్ల మేము పొందిన ఆత్మ సంబంధమైన స్వస్థతను బట్టి మా శరీర బలహీనతలన్నింటిలో కూడా ఆయన బలమై మమ్మలను ఆయా ముట్టి బాగు చేయనట్లు కృప చూపండి తండ్రి. విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి. నీ నిరీక్షణ మమ్మల్ని వమ్ము చేయదు. నీ అందు మేము ఉంచిన నిరీక్షణ వ్యర్థము కాదు. నీ బిడ్డలను నీవు కనికరించి వాడవైనావు, క్షమించు వాడవైనావు, తెలిసి తెలియక చేసిన విస్తారమైన పాప దోషములు పరిహరించు వాడవైనావు, కుమారుని రక్తములు శుద్ధి చేయి వాడవైనావు. ఇక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచం అట్టుడికిపోతుంది ఆయన. అశాంతితో ప్రపంచ యుద్ధం ఎప్పుడొస్తుందా అని ప్రజలు భయంతో వణుకుతూ ఉన్నారు. నాయన కొందరైతే తాము సంపాదించిన ధనము ఏమవుతుందని భయపడుతున్నారు. మరికొందరైతే అయా వారు సంపాదించిన విలువైన ఆస్తి ఐశ్వర్యములను చూసి అయా వారి పిల్లలు మరి వాటిని అనుభవిస్తారా లేదా అని భయంతో ఉన్నారు. మాకు అట్టి భయం ఏమీ లేకుండా నీవు కృపతో కాపాడుతూ ఉన్నావు. మాకు ఏమీ లేదు గనుక నీవే మా ఖేడము, మా బహుమానమై ఉన్నావు గనుక నీ అందరూ ఉంచిన విశ్వాసమును బట్టి మాకు అనుదినము అన్నపానములు అనుగ్రహిస్తున్నావు గనుక మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ ప్రజలందరూ నీ వారే, సకల లోకము నీది, సకల దేశ నివాసులు నీ వారు. ఓదిగంత జనులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. నీ వైపు చూచి నీ రక్షణను పొందటానికి కుమారుడైన క్రీస్తు పరలోకపు తండ్రి యొద్ద నుండి పంపబడిన మా సహోదరుడుగా, మా భారం భరించువాడుగా, మా నిజ రక్షకుడుగా, మా విమోచకుడుగా పాపపు సంఖ్యలను తురించి స్వేచ్ఛను సంపూర్ణ సత్యంలో మనం ప్రతిష్ఠించడం ద్వారా దేవునికి ఇష్టలైన జనులుగా మమ్మల్ని చేయుటకు దిగి వచ్చిన దేవుని కుమారుడని, దేవుడని సకల లోకము గుర్తించున్నట్లు నీ పరిశుద్ధ లేఖనములో తప్పు పట్టకుండా అది
అది భూతం అనకుండా, అది వ్యర్థమైన మాటలతో వారు వివాదాస్పదం చేయకుండా ప్రతి ఒక్కరు నీకు లోబడినట్లు ఎదురాడు వారికి మారు మనసు దయచేసి పశ్చాత్తాపం పుట్టింది. వారి బలహీనతలు ప్రతి ఒక్కరు వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. నీ వైపు చూచటం వల్ల నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, నీవెంత గొప్ప దేవుడవో, నీలో ఎంత నీతి ఉన్నదో, నీవు సృజించిన నీ సృష్టి యావత్తు పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ, నీ వాత్సల్యమును బట్టి దీన్ని యావత్తును విమోచించడానికి, విడిపించడానికి త్వరలో మరి యొక్క పర్యాయం నీ ప్రియకుమారుడు ద్వారా ఈ లోకాన్ని సరిచేయటానికి రానయ్యున్నావు. పరిశుద్ధ భక్తులను విమోచించి పూర్ణమైన స్వాస్థ్యం వారికి అనుగ్రహించడానికి రానయ్యున్నావు. అట్టి నీ కృపతో మమ్మల్ని నడిపించండి. వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధ లేఖనంలో ఉన్న సత్యాలను మా అంతరంగంలో స్థిరపరచండి. వాటిని పదే పదే మీకు జ్ఞాపకం చేసుకుంటారు. ఆదరణ పొందుతూ సహాయం చేయము. క్రీస్తును బండపైన మా జీవితంలో స్థిరపరచము, స్థాపించము. మాకు ఎత్తైన దుర్గము, మా శైలము, మా కోట, మా కొండ నీవే మా ఉన్నత దుర్గము గనుక, నీవే మా బహుమానమై ఉన్నావు గనుక మేము మరి దేని వైపు చూడక, మరి దేని యందు మేము సంతృష్టి చెందక నీలోనే మేము పరిపూర్ణమైనటువంటి ఆనందం పొందుటకు సహాయం చేయమని మీ దాసురాలని నన్ను, మా కుమారుణ్ణి దూరదేశంలో ఉంటుండగా కుమారుణ్ణి, ఆయా తన అనుచరులను, స్నేహితులను, ఆయా తన సంఘంలోని బిడ్డలందరినీ, అలాగే పరిశుద్ధులైన దేవుని దాసులను ఎక్కడున్నా అన్ని స్థలములలో మా తోటి దైవజనులు, సేవకులు, ఆయా పరిచర్యలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని, 4 రాష్ట్రాల్లో ఉన్న 50 మంది దైవజనులను, వారి ఆధ్వర్యంలో స్థాపించబడుతున్న అనేక సంఘాలు, స్థానిక సంఘాలు, పరిశుద్ధ భక్తులు, ఆయా పరిపూర్ణ విశ్వాసంతో అనేకులు లోబడి బాప్తిస్మాలు పొంది నీ వైపు ఆకర్షించబడి నీ సత్యంలో స్థిరులగునట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచము నాయన. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దండి. ఇండియాలో ఉన్న పరిస్థితులు, భారతదేశంలోని ప్రియులందరినీ, ఇరుగు పొరుగు దేశాల్లో శాంతిని, సమాధానం, ప్రపంచ దేశాల పట్ల నీ అనాదికాల సంకల్పము, నీ ప్రవచనానుసారమైన నీ సంపూర్ణ చిత్తము నెరవేర్చబడినట్లు అవన్నీ జరుగుతూ ఉండగా మా వర్తమానంలోనే అవన్నీ మా కన్నుల ఎదుటే లేఖనులన్నీ నెరవేర్చడానికి నీవు రంగం సిద్ధం చేసి ఉంటుండగా మేమందరం కూడా నీ వైపు చూచి నీలో ఆనందిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ చూచి నిన్ను మహిమపరచినట్లు, హృదయంలో ధైర్యం వహించి నీ వైపు చూచి నీ వద్దకు చేరున్నట్లు ప్రతి విషయంలో నిన్ను మహిమపరచడం మా సహాయం చేయమని, నీ చిత్తమైతే రాజ్యాల మట్ల రౌలుతున్నటువంటి యుద్ధ పిపాసతో ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు అణచివేసి, ఆపివేసి ప్రతి స్థలములో చిందించబడుతున్న రక్తమును ఆపి, మరి ప్రవాహాలను అరికట్టి నీ కృపా సమృద్ధిలో ప్రజలు మరొక పర్యాలు జ్ఞాపకం చేసుకుని మరి కొద్ది కాలం నీ స్వార్థ విరివిగా ప్రకటించబడినట్లు సంపూర్ణ స్వేచ్ఛను నీ దాసులను ధైర్యపరిచి వారిని 7 ఆత్మశక్తితో అభిషేకించడం ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు మేము చూడగలుగున్నాం. నీ సాక్షులుగా జీవించినట్లు నీ కార్యములన్నీ జరుగుతుండగా మేము చూసి నీ అందుకు ధరించి నీ నామము నిమిత్తమైన నిందను భరించి నీలో కృతార్థులమై నిన్ను మేము ఎదుర్కొన్నప్పుడు నిన్ను పోలి మేము ఉండునట్లు ఆ రీతిగా సంపూర్ణతలో మేము సాగిపోవటం సహాయం చేయమని మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ నువ్వు చేసిన మేళకై వందనాలు చెల్లించి యేసు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి మీకు నమ్మతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి ఈ వాక్యం చదివి విని ఇందులో ఇప్పుడు జరిగిన యావత్ కార్యక్రమంలో పాల్గొనిన మా ప్రియులు, సహోదరులు, దైవజనులందరికీ మెండైన కృప సదాకాలం తోడైండును గాక. ఆమేన్. పిల్లలందరికీ చాలా వందనాలండి. దీన్ని మీరు చూడండి, వాక్యం వినండి, మీరు చదవండి, మా కొరకు ప్రార్థన చేయండి. మనమందరము ఏకరీతిగా కూడి దేవుని మహిమపరుస్తాం. అలాగని చేయటకు దేవుని మెండైన కృప మనకు నిరంతరము తోడైండును గాక. ఆమేన్. అందరికీ చాలా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. యాక్చువల్లీ గుడ్ డే. ఆమేన్.